హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో క్రిస్మస్ స్పెషల్ ఐటమ్ ఎగ్లెస్ ప్లమ్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అచ్చం బేకరీ లాంటి టేస్టీతో మాయిశ్చరైజర్గా చాలా సాఫ్టీగా ఈ కేక్ని అయితే చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం అయితే ఒక కప్ తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్పు వరకు ఫ్రెష్గా తీసిన ఆరెంజ్ జ్యూస్ని తీసుకోండి. దీంట్లోకి సన్నగా తరుక్కున్న 2 టేబుల్ స్పూన్ల కాజు, సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల బాదం, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీ, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్, 3 టేబుల్ స్పూన్ల మెలన్ సీడ్స్. ఇవే కాకుండా డ్రై ఫ్రూట్స్ అనేవి మీరు ఇంకే డ్రై ఫ్రూట్స్ అయినా వాడొచ్చండి. ఇవే వాడాలని ఏమీ లేదు. ఇలా మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి ఆరెంజ్ జ్యూస్లో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని మనం మూత కవర్ చేసుకొని ఒక 2 నుంచి 3 గంటల వరకు బాగా నాననివ్వాలి. అంతలోపు మనం క్యారమెల్ సిరప్ని అయితే రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేస్తూ ఉండాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనకు షుగర్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఇలా కంటిన్యూస్గా కలిపినట్టయితే క్యారమెల్ సిరప్ రెడీ అవుతుంది. మనకి ఈ సిరప్ అనేది బాగా డార్క్ కలర్ కాకుండా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఈ సిరప్ అనేది మాడకుండా చూసుకోవాలి. ఒకవేళ మాడినట్టయితే కేక్ అనేది చేదొస్తుందండి. ఇలా వచ్చిన దాంట్లోకి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. దీంట్లోకి ఒక పావు కప్పు వరకు అయితే వాటర్ పడతాయి. అంతకంటే మీరు ఎక్కువ వాటర్ యూజ్ చేసినట్టయితే ఈ సిరప్ అనేది లూజ్గా అయిపోయి బ్యాటర్ కూడా చాలా లూజ్గా అయిపోతుంది. రెడీ అయిపోయాక దాన్ని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల షుగర్, ఒక దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 2 లవంగాలు వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ వేయడం వల్లనే మనకు ప్లమ్ కేక్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా మిక్సీ చేశాక పావు కప్పు అన్ఫ్లేవర్డ్ ఆయిల్, ఇక్కడ బటర్ కూడా వాడవచ్చు మనం. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేయాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పాలు వేసి ఫైన్గా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకోవడం వల్ల మనకు ఒక క్రీమీ టెక్స్చర్లా వస్తుంది. ఇలా టెక్స్చర్ వస్తే సరిపోతుందండి. ఈ టెక్స్చర్ వచ్చినాక ఇది పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా, ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్. ఈ కోకో పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకు అచ్చం బేకరీ లాంటి టేస్ట్ అనేది వస్తుంది. మీ దగ్గర ఒకవేళ కోకో పౌడర్ లేకపోయినట్టయితే దీన్ని స్కిప్ చేయొచ్చు. దీన్ని అయితే బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత మనకు మైదాని, కోకో పౌడర్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రెండు అనేది బాగా మిక్స్ అవ్వాలండి. అలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఏదైతే నానబెట్టామో 3 గంటల ముందు ఆ డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నాను. ఇవైతే బాగా నానిపోయాయి చూడండి. ఇలా నానిపోయిన ఈ డ్రై ఫ్రూట్స్ని మనం జ్యూస్తో సహా ఆ పొడిపిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పొడిపిండిలోనే ఈ డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా కలిసిపోవాలి. 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టిన క్యారమెల్ సిరప్ని, అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న సిరప్ని కూడా దీంట్లోకి వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఒకవేళ మీకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ రానట్టయితే, తెలియనట్టయితే మీరు 1 డైరెక్షన్లో కూడా కలుపుకోవచ్చు. ఇలా ఇది బాగా కలిసేంత వరకు అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మీరు ఏ ఎసెన్స్నైనా వాడొచ్చండి. నేనైతే వెనిలా ఎసెన్స్ అయితే వాడుతున్నాను. మీ దగ్గర ఒకవేళ ప్లమ్ కేక్ ఎసెన్స్ ఉంటే అది కూడా వాడొచ్చు. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం ఈ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మీద వేసుకొని ఒకసారి సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోండి. మీకు నిమ్మరసం నచ్చకపోతే మీ దగ్గర వెనిగర్ అవైలబుల్ ఉంటే సేమ్ క్వాంటిటీలో వెనిగర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇదంతా కలిపిన తర్వాత మనకు నార్మల్ కేక్స్లా రిబ్బన్ కన్సిస్టెన్సీ కాకుండా కొద్దిగా గట్టి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇలా బ్యాటర్ అంతా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మౌల్డ్ తీసుకొని
దానికి ఆయిల్ వేసి టోటల్గా గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ కేక్ మౌల్డ్స్ లేకపోతే స్టీల్ గిన్నెను కూడా తీసుకోవచ్చండి. బేస్ అనేది ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. దీని మీద డస్టింగ్ కోసం అయితే నేను మైదాని యూస్ చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర బట్టర్ పేపర్ ఉన్నట్టయితే బట్టర్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మైదాతో పూర్తిగా డస్టింగ్ చేసుకొని కేక్ మౌల్డ్ని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా రెడీ అయిపోయిన ఈ ప్యాన్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకొని ఒక 2 ట్యాప్స్ ఇవ్వాలి. ఇలా ట్యాప్స్ ఇవ్వడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే అవి పోతాయి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్లోకి కొద్దిగా మైదా తీసుకొని బాగా కలుపుకొని వీటి మీద గార్నిష్ చేసుకోవాలి. ఈ కేక్ మీద ఫస్ట్ హాఫ్ గార్నిష్ చేసుకొని హాఫ్ పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు ఈ కేక్ అనేది బాయిల్ అవుతున్న టైంలోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి లోపలికి వినికిపోతాయి, అందుకోసమే. సో హాఫ్ గార్నిష్ చేసి హాఫ్ అనేది పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కేక్ బ్యాటర్ మీద ఇవన్నీ గార్నిష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి పాత్రను తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి ఇలాంటి ఒక స్టాండ్ని తీసుకోండి. ముందుగానే ఒక 5 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకొని మూత కవర్ చేసుకోవాలి. ఇలా మూత కవర్ చేసుకొని ప్రీహీట్ అయిన తర్వాత తీసుకొని మనం ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్ని దీంట్లో పెట్టుకోవాలి. పెట్టుకొని మూత కవర్ చేసుకొని 30 to 45 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, మనకు చక్కగా డ్రై ఫ్రూట్స్ అనేది బాగా కనబడుతున్నాయి కదా. మీరు కావాలంటే ఈ స్టేజ్లో ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఒకసారి కుక్ అయిందో లేదో చెక్ చేస్తున్నానండి. ఇలా టూత్ పిక్ పెట్టి మనం బయటికి తీసినట్టయితే క్లీన్గా వచ్చిందంటే కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చల్లార్చాక డీమోల్డ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ ప్లమ్ కేక్ అయితే రెడీ. ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ క్రిస్మస్కి ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.